ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఆ, ఈరోజు ఒక యూనిక్ టాపిక్, దేవుని డయాగ్నోస్టిక్ సెంటర్. మనందరం కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తాం. ఆ, మనకు రోగం లేకపోయినా కొంతమంది డాక్టర్లు ఇదో టెస్టులు చేసుకొని రా అంటారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ఎందుకు వెళ్తామంటే డాక్టర్లకు కూడా మన గురించి సరిగా తెలియదు కాబట్టి ఆ, వారు డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆ పారామీటర్స్ క్యాలిక్యులేషన్లు అన్ని చూసి నీకు ఈ రోగము ఆ రోగము అని చెప్తారు. నన్ను ఒకసారి మొత్తం కడుపంతా డయాగ్నోస్టిక్ పంపించాక ఆ, ఆ డాక్టర్ అన్నాడు, నీ కిడ్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంది, సైజు పర్ఫెక్ట్గా ఉంది, అన్ని విధాలా నీ కిడ్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పగలిగాడు. అంటే డయాగ్నోస్టిక్స్ అన్నది మనకి చాలా అవసరం. ఆ, అయితే మరి స్పిరిచువల్ డయాగ్నోస్టిక్స్ ఏమిటి అంటే ఈరోజు దాని గురించి ఆ, చూద్దాం. డయాగ్నోస్టిక్స్ అంటూనే కొన్ని పరీక్షలు వ్రాయటం అనేది ఉంటుంది. ఇది ఈరోజు 2 కొరింథీ 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం త్వరగా చూద్దాము. ఈ యొక్క కొరింథీ సంఘాన్ని పౌలు గారు స్థాపించాడు. కొరింథీ పట్టణము చాలా భయంకరమైన పట్టణము. దాన్ని అది అన్ని విధాలుగా కమర్షియల్ గా, రిలీజియస్ గా, అన్ని విధాలుగా భయంకరమైన పట్టణం. అక్కడ వెళ్ళి ఆయన సంఘము ప్లస్ చర్చ్ ప్లాంటింగ్ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ, మళ్ళీ రెండో విజిట్ కూడా వెళ్ళాడు. రెండో విజిట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మూడో విజిట్కి వస్తున్నాడు. ఇక్కడ చూస్తే 13:1 ఈ మూడవసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. ఆ, నేను అనుకుంటాను మాక్సిమం విజిట్స్ ఒక చర్చ్, ఆయన స్టార్ట్ చేసిన చర్చిలో మాక్సిమం విజిట్స్ ఇవే అనమాట. కొరింథీ సంఘం గురించి ఆయన మరి 2 పత్రికలు కూడా రాశాడు. బైబిల్ కాలేజెస్ లో ఫస్ట్ కొరింథియన్స్ అని ఒక టాపికే ఉంటుంది అనమాట, కొరింథీ సంఘం గురించి ఇక్కడ. అయితే అక్కడ ఉన్న విశ్వాసులు ఇప్పుడు ఆ, ఆయన చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అని అంటాడనమాట. అని చెప్పి ఏమంటాడంటే, ఇది 2 3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పినది నేను ఇప్పుడు మీ వద్దకు లేకున్నను, రెండోసారి మీ వద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి అనే మాట అంటూ చెప్పి ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నారు. ఏంటంటే పాపము చేయుచుండిన వారిని, మిగిలిన వారిని అందరినీ ముందుగా తెలియజేయమనేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను, ఈసారి నేను చాలా స్ట్రిక్ట్ గా మీతో డీల్ చేస్తాను అని చెప్పాడు అనమాట. ఎందుకంటే మీరేదో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు ఏంటంటే క్రీస్తును ఇతరులకు చూపించాలి అంటే నన్ను నేను చూసుకోవాలి. అపనే ఆప్కో ఖుద్ హీ దేఖ్ లో అన్నట్టు. ఆ, నాలో నుండి నేను బయటికి వచ్చి ఈ జఫన్య పీటర్ ఎలాగున్నాడు, ఈయన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది అంటూ ఒక స్వపరీక్ష చేసుకోవటం మనకి చాలా అవసరం. మనకు కొంతమందికి ఒక భ్రమ ఏంటంటే, నేను పర్వాలేదులే, నేను పలానా బిలీవర్ కంటే ఓకే, పలానా వాళ్ళకంటే ఓకే, పలానా పాస్టర్ కంటే ఓకే అంటూ మనము సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుంటాం. సెల్ఫ్ సర్టిఫికేషన్ చాలా డేంజర్ ఈరోజు. ఆ, ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ లోనే మరి ఇక్కడ ఏమంటాడంటే, నేను వస్తే మాత్రం ఈసారి వదిలిపెట్టేది లేదు, ఎందుకంటే మీకు చాలా ఇన్పుట్ ఇచ్చాను. 1 కొరింథీ పత్రికలో చాలా అంశాలు మీతో డీల్ చేశాను. ఆ, ముఖ్యంగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా భాషల గురించి, ప్రవచనాలు ఇన్ని మాట్లాడాను కాబట్టి మీకు చాలా తెలుసు. మిగతా సంఘాలలో ఎపిఎస్సి కొలెస్సి ఆ సంఘాల కన్నా మీకు చాలా వివరాలు తెలుసు కాబట్టి మీ అకౌంటబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ, మీరు బైబిల్ బాగా చదువుతారు, వాక్యం బాగుంది, అంత బాగుంది కాబట్టి బాధ్యత, జవాబుదారీ కూడా పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ మీరు గమనిస్తే, మరి నేను ఈసారి మాత్రం కనికరం చూపించేది లేదు. ఈసారి మాత్రం నేను ఏదో ప్రైజ్ అలాడని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఐ వాంట్ టు సీ అని చెప్పి మరి ఈ పరీక్షల గురించి థర్డ్ విజిట్ లో ఆయన ఈ మాట అంటా ఉన్నాడు. ఏంటంటే, నేను మాత్రం వస్తే, కాబట్టి డయాగ్నోస్టిక్స్ సెంటర్కి వెళ్దాము, మనము డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్ట్ చేసుకుందాము, ఆ, అక్కడ మనకి సరిగా తెలిసిపోతుంది అని పౌలు గారు
ఒక డయాగ్నాస్టిక్ సెంటర్గా ఈ పరీక్షలు మీరు చేసుకుంటారా అన్నట్టు నేను స్క్రీన్లో కొన్ని పరీక్షలు అక్కడ పెట్టాను. అవే మీరు ఇక్కడ ఈ కొరింథీ పత్రిక ఆ, 2 కొరింథీ 13లో అవి చూస్తారు. అయితే ఒక పరీక్ష చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వ్యాలిడిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఆ, కొన్ని సందులు గొంతుల్లో కూడా డయాగ్నాస్టిక్ సెంటర్లు ఉంటాయి. లోపల చూస్తే ఏముండదు, ఎక్విప్మెంట్ ఉండదు, ఏముండదు. వారు ఎక్కడో వేరే దగ్గర తీసుకుని చేయించుకొని మనకు రిపోర్ట్ రాసిస్తారు. కానీ ఇప్పుడు విజయ డయాగ్నాస్టిక్స్ అని ఇలా కొన్ని వ్యాలిడ్ డయాగ్నాస్టిక్ సెంటర్ కాబట్టి మనకి డయాగ్నాస్టిక్స్ ఎవరు చేస్తారు అంటే దేవుని వాక్యం అనే వ్యాలిడిటీ ఉండాలి. తర్వాత ఐడెంటిటీ ఉండాలి, గుర్తింపు ఉండాలి. అరే ముందు చూడు. గుర్తింపు ఉండాలి. ఆ తర్వాత ఆ యొక్క డయాగ్నాస్టిక్ సెంటర్ మీకు వందనాలు. ఆ డయాగ్నాస్టిక్ సెంటర్ అందుబాటులో కూడా ఉండాలి. ఎప్పుడు కూడా 24 hours అని కొన్ని డయాగ్నాస్టిక్ సెంటర్స్ టైమ్స్ ఉంటాయి, కానీ కొన్ని మాత్రం ఎప్పుడు రెడీగానే ఉంటాయి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ అవి చాలా అథెంటిక్ గా, చాలా వ్యాలిడ్ గా ఉండాలి. అది కొన్నిసార్లు రిపోర్ట్స్ ఏదో రాసి ఇచ్చేస్తారు, అట్లా కాదనమాట. అది మంచి వ్యాలిడ్ గా అయితే దానికి ఒక గుర్తింపు అనేది ఉంటే అది ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యము మనకి డయాగ్నాస్టిక్ సెంటర్ అన్నమాట. ఆ వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అది మనల్ని చెక్ చేస్తా ఉండాలి. అందుకే ఇక్కడ పౌలు గారు ఒక ఒక కొన్ని ఒక ఒక 9 పెట్టాడు అనమాట. ఈ పరీక్షలు మీరు చేసుకోండి మీ డయాగ్నాస్టిక్ సెంటర్. టు నో, టు షో గాడ్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్. దేవుణ్ణి ఇతరులకు చూపించటానికి నువ్వు దేవుణ్ణి ఎరగటం అనేది ఒక విషయం. నిన్ను నువ్వు ఎరిగి ఉన్నావా? అసలు నీ గురించి నీకు తెలుసా? ఏదో ఆధ్యాత్మిక పరిపక్వతలో ఉన్నాననే భ్రమలో ఉన్నానా, లేకుంటే అసలు నా అసలు కండిషన్ ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే నాకు షుగర్ బీపీ ఏమీ లేదని అనుకుంటా అన్నప్పుడు వెంటనే షుగర్ టెస్ట్ చేశాక అమ్ము బాబోయ్ ఇదేంటి ఎంత వచ్చింది అని అంటారు. బీపీ లేదు అనుకున్నప్పుడు అరే బీపీ ఉందా నాకు అంటే, కొన్నిసార్లు మనకు అది లేదులే అని అనుకుంటాము. కాబట్టి ఇక్కడ కొన్ని ప్రశ్నలు మీరు ఆ స్క్రీన్ లో చూస్తారు. అదే ఈ యొక్క 3వ వచనం నుండి ఆ ఏమంటాడంటే, క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? మీకు ప్రూఫ్ కావాలనా? ఈ డయాగ్నాస్టిక్ సెంటర్ అసలు కరెక్టా కాదా, వ్యాలిడ్ ఉందా, దీనికి అసలు ఎంత వ్యాలిడిటీ ఉందంటే పౌలు అంటున్నాడు నేనే వచ్చి మిమ్మల్ని డయాగ్నాస్టిక్ చేస్తాను. కాబట్టి నా గురించి మీకు ప్రూఫ్ కావాలనా? ఇంకా కావాలనా? 3 సార్లు వచ్చాను కదా, 2 సార్లు వచ్చాను కదా, ప్రూఫ్ కావాలనా అని అంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ డయాగ్నాస్టిక్ సెంటర్ అంటే డయాగ్నాస్టిక్స్ అన్నది ఆ, అది పనికిమాలింది, లేకుంటే దానికి వాల్యూ లేదు అని కాదు. కానీ పౌలే ఇక్కడ వారికి కొన్ని టెస్టులు పెట్టి ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా లేదా ఒకసారి టెస్ట్ చేసుకుందాము అంటే, మేము విశ్వాసులం కాబట్టి అన్ని ఆటోమేటిక్గా బాగానే జరిగిపోతున్నాయి అనే భ్రమలో ఉండకుండా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొరింథీలో ఒకటి ఆ, ఆ, కొరింథీలో ఒక మాట ఉంటుంది, అంటే తాను నిలుచున్నానని అనుకున్నవాడు జాగ్రత్తగా ఉండాలి, పడిపోవచ్చు. నాకేం కాదులే అంటే ఆ, అక్కడే ప్రమాదం అనేది మొదలవుతుంది అన్నమాట. ఎందుకు అంటే, సరే ఏమిటి ఈ టెస్టులు అని అంటే, ఈ టెస్టుల్లో మరి మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే ఆ క్రీస్తు, చూడండి 3వ వచనంలో క్రీస్తు నందు పలుకుచున్నాడు అనే మాట. అంటే క్రీస్తు నాలో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా ఏంటండి? మేము ప్రభు నమ్ముకున్నాం కదా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాం కదా. సరే ఉన్నాడులే, ఉన్నాడు కానీ ఏ ఏ స్టేటస్ లో ఉన్నాడు? చాలా సంవత్సరాల క్రితము ద హార్ట్ ఆఫ్ మ్యాన్ అని చిన్న బుక్ ఒకటి ఇచ్చారు. ఆ బుక్కులో పాపముతో కూడిన హృదయం ఎలా ఉంటది, యేసును కలిగిన హృదయం ఎలా ఉంటది అని ఆ, చూపిస్తూ, పాపంతో కూడిన హృదయంలో కొన్ని నెమలి అని, ఆ, మళ్ళీ నక్క, కొన్ని పశువులను వేసి ఇవన్నీ కూడా దీనికి సాదృశ్యమని, నీ హృదయంలో నెమలి అనేది ఉంటే అది గర్వానికి కారణం అంటూ చేశారనమాట. ఇది ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడా ఫస్ట్ పరీక్ష. నాలో ఉండడం ఏంటండి భలే వాళ్ళు.
నేను యేసుని నమ్ముకున్నాను కదా, నమ్ముకున్నావులే. కానీ ఆ యేసు ఏ స్టేటస్ లో ఉన్నాడు? ఆయన సర్వ ఉత్తమమైన, సర్వో సర్వోన్నతమైన స్టేటస్ లో ఉన్నాడా? నా జీవితంలో ఆయన టాప్ ప్రయారిటీలో ఉన్నాడా? లేకుంటే యేసు కూడా అనే యేసు ప్రభు కూడా ఉన్నాడులేండి. కానీ యాక్చువల్లీ నా పరిచర్య, నేను, నా కుటుంబము, నా పేరు ప్రఖ్యాతలు, ఇవి నా అసలైన దేవుళ్ళు అనే మాట ఇక్కడ ఇక్కడ మనం ఒక ప్రశ్న మనం చేసుకోవాలి. మొదటి టెస్ట్, యేసుక్రీస్తు ఆయన లార్డ్ ఆఫ్ ఆల్. ఇంగ్లీషులో ఒక ఆయన ఇలా అన్నాడు, ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ లార్డ్ ఆఫ్ ఆల్, హీఈస్ నాట్ లార్డ్ ఎట్ ఆల్. యేసయ్య అన్నిటికీ దేవుడు ప్రభు కాకపోతే దేనికి కూడా కాదన్నమాట. అందుకే నా జీవితంలో యేసు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? నేను పరిచర్య చేసేటప్పుడు ఉన్నాడు. కానీ నా ప్రైవేట్ లైఫ్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నాతో ఉన్నాడా? ఉండటానికి ఇష్టపడుతున్నాడా? లేక నేను చేసే పనులు చూసి ఏంటి ఈయన నన్ను కలిగి ఉండి ఇలా చేస్తున్నాడు అనే మొదటి పరీక్ష, యేసు నాలో ఉన్నాడా? సరే, రెండో పరీక్ష ఏంటంటే, మీలో ఆయన శక్తిమంతుడై ఉన్నాడా? మూడో వచనంలోనే చూడండి. మీలో ఉన్నాళ్లే, కానీ ఆయన శక్తిమంతుడై ఉన్నాడా? అంటే ఆయనకి శక్తి లేదని కాదు, ఆయన ఉన్నాడు. కానీ ఆయన శక్తి నేను వాడుకుంటున్నానా? ఆయన శక్తిపై నేను ఆధారపడుతున్నానా అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. పరిచర్య ఆరంభ దినాల్లో ఆధ్యాత్మిక కొత్తగా బిలీవర్ ఉన్నప్పుడు అన్ని కూడా దేవుని మీదనే ఆధారపడి ఉన్నాం. ఒక స్టేజ్కి వచ్చేసాక ప్రభువా, ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, నాకు నేను మేనేజ్ చేసుకోగలను అనే ఒక డేంజర్ ఉందన్నమాట. అందుకే ఈ డయాగ్నాస్టిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అంటాడు, మరి మీ యందు యేసు ప్రభు మీలో ఉన్నాడు, మీలో నుండి పలుకుచున్నాడు, కానీ ఆయన శక్తిమంతుడై ఉన్నాడా? కొన్నిసార్లు నేను అనుభవంతో చెప్తున్నాను. నేను పరిచర్య చేసి వాక్యం చెప్పినా కూడా, అరే నేను ఏదో అలవాటు ప్రకారం చెప్పానా, ఏదో అనుభవం ఉంది కాబట్టి చెప్పానా అనే ఒక ప్రశ్న నేను వేసుకుంటాను. యేసు నాలో ఉన్నాడు, కానీ శక్తిమంతుడుగా ఉన్నాడా? నేను చెప్పిన వాక్యము అది శక్తివంతమైన వాక్యమా, లేక అలవాటు ప్రకారం చెప్పానా అన్నది ఇదొక డయాగ్నాస్టిక్స్, ఇదొక పరీక్ష మనం చేసుకోవాలి. ఇకపోతే మూడవ పరీక్ష ఏంటంటే, సరే శక్తిమంతుడుగా ఉన్నాడు కానీ జీవము కలిగిన వాడుగా, చూడండి, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని జీవించుచున్నాడు. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. ఆ జీవము గల దేవుడు అంటే యేసుప్రభు నాలో జీవిస్తున్నాడా? నాలో ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. మరి శక్తిమంతుడు అంటే అప్పుడప్పుడు ఏదో వాక్యం చెప్పినప్పుడు, పరిచర్య చేసినప్పుడు కాదు. ఆయన ఎప్పుడు జీవం గలవాడై నాతో ఉన్నాడు. ఈజీ అలైవ్ ఆల్ ద టైమ్. అంటే ప్రజలు భలే వాక్యం చెప్పారండి, చాలా బాగుందండి అని నన్ను అంతవరకే చూస్తారా? అంతవరకే చూస్తారు. కానీ దాని తర్వాత ఏంటి? దాని తర్వాత ఏంటి? ప్రార్థన చేసినప్పుడు ఒక భక్తి, ఆమేన్ అన్న తర్వాత మరొక భక్తి. ఇది ఇశ్రాయేలు జీవితంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టాను అంటది. వెనక ఫరో వస్తున్నాడు, ముందు ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు వారు ఏం చేశారంటే యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆమేన్, ప్రభువా మాకు సహాయం చేయము, యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పి నెక్స్ట్ వచనంలో మోషేను తిట్టారనమాట. మోషేను విమర్శించారు. ఇది నేను ఎందుకంటున్నానంటే ఇది నేను ఎందుకంటున్నానంటే మనము ప్రార్థనకి ముందు భక్తి, ప్రార్థన చేసేటప్పుడు భక్తి, ప్రార్థన తర్వాత కూడా మన భక్తి ఎలాగుంది? ఆ యేసు జీవం గలవాడే ఉన్నాడా? ఏదో సరదాగా ప్రార్థన చేసేసి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. దేవుని శక్తిని బట్టి. తర్వాత 5వ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరే శోధించుకోండి, మీరే డయాగ్నాస్టిక్ చేసుకోండి. విశ్వాసం గలవారా? భలేవాళ్ళండి, మేము యేసుప్రభునందు విశ్వసించాం కాబట్టి మమ్మల్ని మేము విశ్వాసం అని చెప్పుకుంటున్నాము అంటే, పౌలు అంటున్నాడు ఒకసారి డయాగ్నాస్టిక్ వెళ్ళండి. ఎందుకంటే సైతాను కూడా విశ్వాసియే, దయ్యములు కూడా ఆయన యందు నమ్మిక ఉంచును. కాబట్టి నేను అంటాను, సైతాను కూడా విశ్వాసే, నేను కూడా విశ్వాసే. నాకు సైతానికి తేడా ఏంటి? తేడా ఎక్కడంటే, సైతానుడు విశ్వసిస్తాడు కానీ యేసయ్య శిష్యుడిగా అవ్వలేడు. యేసయ్యకు లోబడొచ్చు కూడా,
కానీ యేసయ్య శిష్యుడిగా ఉండలేడు. అందుకే ఇక్కడ ఏమంటాడు, నీకు విశ్వాసం ఉందా ఒకసారి పరీక్షించుకో. ఏదో భ్రమలో ఉండిపోతున్నావా, నేను విశ్వాసిని అంటున్నావా? విశ్వాసి అనే స్టేజ్ నుండి శిష్యుడు శిష్యురాలు అనే స్టేజ్లోకి ఎదిగావా అన్నది నేను చేసుకోవాల్సిన డయాగ్నోస్టిక్స్. ఆ బిలీవర్ అండి, బిలీవర్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తా, ఒక అమ్మాయి ప్రపోజల్ వచ్చింది, అబ్బాయిది వచ్చింది. పాస్టర్ గారు, ఆ, అబ్బాయి బిలీవరా, అమ్మాయి బిలీవరా? మనం ఎంత లో స్టాండర్డ్లో ఉన్నామంటే అసలు వాళ్ళు ఏసఐ శిష్యులా, ఆమె ఏసఐ శిష్యురాలా అని అడగాలి అసలు వాస్తవానికి. కానీ బిలీవరా, బిలీవర్ అంటే బిలీవరు, ప్రభుని నమ్ముకున్నారంటే ఆ, మనము సరే, అది ఏదో పెళ్లి విషయాల్లో జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, మీ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరే పరీక్షించుకో. ఎందుకంటే విశ్వాసము లేనిదే దేవుని ప్రీతిపరచలేము. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. అంటే దేవుడు నా జీవితమును బట్టి ఆయన సంతోషంగా ఉన్నాడా? ఈజ్ గాడ్ హ్యాపీ అబౌట్ మై ఫెయిత్ ఇన్ హిమ్? ఏదో విశ్వాసం చెప్పుకుంటాడు కానీ అన్ని ఆయనే పనులు చేసుకుంటాడు, ఆయన మీదే ఆయన నమ్ముకుంటాడు, వేరే వాళ్ళ మీద నమ్ముకుంటాడు, ఆయన పరిచర్య మీద నమ్మిక ఉంది, ఆయన సంఘంపై నమ్మిక ఉంది, కానీ నా మీద నమ్మిక లేదు అనేది ఇక్కడ. మీలో విశ్వాసం ఉందా? ఇది ఒక పరీక్ష అనమాట. ఇంకో పరీక్ష ఏంటంటే, మరి మీరు ఉన్నారో లేదో మీరే ప్రశ్నించుకోండి. మీరు భ్రష్టులు అనే మాట వచ్చింది. మీరు భ్రష్టులైపోయారా మళ్ళీ? ఎందుకంటే 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన నన్ను భ్రష్టత్వము నుండి తప్పించి దేవ స్వభావంలో పాలివారగుటకు నన్ను ఆయన తప్పించెను, రక్షించను. ఇప్పుడు ఆ భ్రష్టత్వం నుండి తప్పించుకున్న నేను దైవ స్వభావం వైపు ఎదిగే బదులు మళ్ళీ వెనక్కి జారుకుంటా మళ్ళీ భ్రష్టుడిని అయిపోయానా అనేది కూడా ఇదొక టెస్ట్. ఇదొక డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇక్కడ మనకు ప్రభు చెబుతా ఉన్నాడు. భ్రష్టత్వం అనే మాట, ఎందుకంటే మీలో కొందరు భ్రష్టులు అయిపోయారు అని అంటారు. వారు విశ్వాసాన్ని తాకట్టు పెట్టి వేరే పనికిమాలిన వాటిలోనికి వెళ్ళిపోయిన విషయాలు మనకు తెలుసు కదా. మనం అలాంటి వాళ్ళని కొంతమందిని మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు ఇది మనం చాలా సీరియస్గా ప్రశ్నించుకుందాం. యేసును చూపించాలి. కానీ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను అడిగేది, యేసును నేను నాలో చూసుకుంటున్నాను అసలు ఫస్ట్. యేసును వి హావ్ టు షో జీసస్. టు షో జీసస్ వి షుడ్ నో జీసస్. బట్ హౌ మచ్ డూ యూ నో జీసస్? యేసు నీ గురించి ఎంత ఆయనకి తెలుసు. ఆయన అందుకే అంటున్నాడు, ఒకసారి టెస్ట్ చేసుకో బాబు. లేదు బ్రవ్వా, నేను 10 ఏళ్ళ నుంచి బిలీవర్ని, నేను బైబిల్ 7 సార్లు చదివేశాను, బ్లా 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 అన్ని చెప్పుకున్నా కూడా ప్రభు అంటాడు, ఒకసారి నీ విశ్వాసం పరీక్షించుకుంటావా ప్లీజ్? ఒకసారి చూసుకో. నువ్వు విశ్వాసం అని చెప్పుకొని అవిశ్వాసిలాగా ప్రవర్తిస్తున్నావా? డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట, అదొక టెస్ట్. ఇంకో టెస్ట్ ఏంటంటే, ఇక్కడ కొంచెం కిందకి రండి. మీరు పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా? చూసారా ఏం టెస్ట్ ఇది? ఇందాకనే మనం చూసాం, క్రీస్తు నాయందు పలుకుచున్నాడు, క్రీస్తు నాయందు ఉన్నాడు. కిందకు వచ్చేసాక యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీకు తెలుసా? ఏం ప్రశ్న అండి? మాకు తెలుసు, మేము బిలీవర్స్ కదా, మేము ప్రభుని నమ్ముకున్నాం కదా, మరి యేసుక్రీస్తు మాలో ఉన్నాడో లేదో మాకు తెలుసా? ఉన్నాడు కానీ ఇప్పుడు నాలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి నాలోని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను దుఃఖపరిచానా? ఆత్మను ఆర్పకుడి అన్నాడు కదా. కాబట్టి ఆ లోపలున్న యేసుక్రీస్తు, ఆ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగున్నాడు అని ఒకసారి పరీక్షించుకోండి. ఇది మనకు బాగా తెలుసు అన్నమాట. ఏంటంటే పరీక్షించుకోండి. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? మీకు తెలీదా? తెలుసండి. అది కాదు, సీరియస్గా డయాగ్నాస్టిక్ వెళ్ళండి. మీ ఓన్ డయాగ్నాస్టిక్ పెట్టకుండా దేవుని వాక్యం అనే డయాగ్నాస్టిక్ దగ్గరికి వెళ్ళండి. అది మనకు కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తా ఉంది. ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటంటే, మరి కిందకి రండి. మీరు మీరు భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించున్నాం. నేను అనుకుంటాను మీరు భ్రష్టత్వం అనే టెస్టులో పాస్ అయి ఉంటారు. భ్రష్టత్వం అనే టెస్టులో నిల్ రిజల్ట్స్. ఈ వ్యక్తిలో భ్రష్టత్వం లేదు.
అని రిజల్ట్ వచ్చిందా అని మీరు ఎరగరా అంటున్నాడు. ఆ, 7వ వచనం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించున్నాను. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుతున్నాను. అంటే ఎంతవరకు మాట్లాడుతున్నాడంటే, సరే మేమేమో ఇదే, మీ సంగతి ఏంటి అంటూ పౌలు గారు మాట్లాడి మళ్ళీ ఏమంటాడంటే వెంటనే 8వ వచనంలో మరొక టెస్ట్ ఏంటంటే, మేము సత్యమునకు విరోధముగా ఏమీయు చేయనేరము. ఇది ఇంకో పరీక్ష. సత్యానికి విరుద్ధంగా నేనేమన్నా చేస్తున్నానా? ఒకసారి సత్యానికి ఎప్పుడు విరుద్ధంగా మనం పనిచేస్తామంటే ముందు సత్యం తెలుసుకున్నాకనే. ఫలాంది సత్యం అని తెలియనప్పుడు దానికి విరుద్ధంగా మనం పని చేస్తున్నామని నలుగురు అన్నా కూడా ఏంటండి ఆ సత్యం అంటే, ఇక్కడ సత్యానికి విరుద్ధంగా చూడండి, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయలేదు, సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నాం. ఇది ఒక ప్రశ్న. ఇక్కడ సత్యం అనే మాటకు వస్తే, సత్యము అనేది ఒక సబ్జెక్ట్ టాపిక్ కాదు. సత్యం అన్నది ఒక వ్యక్తి, యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ ఈ టెస్ట్ లో ఏమంటాడంటే, మరి మేము సత్యముకు విరోధంగా ఏం చేయట్లే. అందుకే ఇప్పుడు ఆర్టీఎఫ్ లో కూడా సత్యాన్ని విరోధంగా, సత్యాన్ని వక్రీకరించి చేసేవారిని మేము వారితో మేము డీల్ చేస్తున్నాం. ఎందుకంటే వారు ఈ డయాగ్నాస్టిక్ టెస్ట్ చేసుకుంటున్నారో లేదో అనేది పెద్ద ప్రశ్న అనమాట. ఇంకొక టెస్ట్ కూడా ఇక్కడ రాశాడు. ఏంటంటే ఇంకొక టెస్ట్, మరి సత్యము నిమిత్తము అనే మాట అంటే అబద్ధాలు మేమేమి చెప్పటం లేదు. తర్వాత 8వ వచనానికి వస్తే ఆ మేము బలహీనులమై అనే మాట. 9వ వచనం, మేము బలహీనమైన ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తం అనగా మీరు సంపూర్ణులు కావాలనని. అది ఇంకో టెస్ట్ ఏంటంటే, నేను సంపూర్ణతకు ఆశ కలిగి ఉన్నాను. ప్రస్తుత ఆధ్యాత్మిక జీవితంలో నాకు తృప్తి లేదు, నేను ఇంకా సంపూర్ణతలోనికి రావాలి అనే ఆ ఆశ ఈ వ్యక్తిలో ఉందా లేదని డయాగ్నాస్టిక్. అదొక టెస్ట్. లేదులేండి పర్వాలేదు, ఇప్పటి వరకు ఉన్న ఆధ్యాత్మిక జీవితం బాగానే ఉందిలే, ఇంతకంటే ఇంకేముందిలే అనుకోవటం కూడా చాలా ప్రమాదకరం. ఇంకా ఏమైనా టెస్ట్ ఉందా అంటే ఇంకొక టెస్ట్, సంపూర్ణత అంటే మెచ్యూరిటీ అనే మాట 9లోనే. ఇంకోటి అక్కడ కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు, మరి ఇక్కడ ఏంటంటే దూరముగా ఉండగానే ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎందుకు వస్తున్నాను అనే మాట చూస్తే, కాబట్టి మీ యొద్దకు వచ్చినప్పుడు 10వ వచనము, పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకు మేము వస్తున్నాం. ఇదొక ప్రశ్న చూడాలి. కొంతమంది బిలీవర్స్ వేరే బిలీవర్స్ ని ఏదో నిరుత్సాహపరుస్తారు. వాళ్ళు ఒకవేళ ఆధ్యాత్మికంగా ఎదిగితే వాళ్ళకి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పౌలు అంటే ఇంకొకటి టెస్ట్ చేసుకుంటే ఏంటంటే, పడద్రోయుటకు కాక కట్టుటకు. నేను నా జీవితాన్ని ఇతరులను కట్టడానికి నేను పూనుకున్నానా, లేకుంటే ఒక వేరే విశ్వాసి నాకంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతా ఉంటే నేను ఓర్వలేని స్థలంలో, ఓర్వలేని పరిస్థితుల్లో నేను ఉంటున్నానా అని ఇదొక టెస్ట్ కూడా చేసుకుంటారా అని ఇక్కడ అడిగినట్టుగా మనం చూస్తాం. మరి ఆ, సంపూర్ణులు కావాలి. బిల్డర్ ఆర్ ఎ డెస్ట్రాయర్ అనే మాట ఇక్కడ మీరు చూస్తారు. ఆ తర్వాత 11వ వచనంలో ఆ ఏమంటాడంటే, పరిశుద్ధులందరికీ సహోదరులారా అని చెప్పి కొన్ని డి 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 అని పెట్టారు. ఇవి కూడా టెస్ట్ చేసుకోవాలంట. ఏంటి? సంతోషించుడి, పరిపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానము కలిగిన దేవుని మీకు తోడై ఉన్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. అంటే ఇక్కడ గ్రీటింగ్స్ అనే మాట ఇక్కడ వస్తుంది. ఇవన్నీ పెద్ద లిస్ట్. ఏంటంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇంకొక టెస్ట్ ఏంటంటే, నేను సంఘములో గాని వేరే విశ్వాసులందరితో నేను గ్రీటింగ్స్ చెప్పగలనా అన్నది. ఎందుకంటే నా చర్చిలోనే నేను చూసాను, కొందరు పలకరించుకోరు, మాట్లాడుకోరు. మళ్ళీ నేను వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పిన, మీరు కానీ ఇలా వ్యవహరిస్తే ఆ జాగ్రత్త, మీరు మళ్ళీ ప్రభు బలలో పాల్గొనడానికి వీలు లేదని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ప్రభు బలలో చేయి పెట్టేసి మళ్ళీ ఇంకో వ్యక్తితో చేయి కలపటానికి ఇష్టం లేదు, గ్రీటింగ్స్ చెప్పడానికి ఇష్టం లేదు. ఇది ఒక డయాగ్నాస్టిక్ టెస్ట్ అన్నమాట.
దేవుని బిడ్డలంగా మనకెవరు వ్యతిరేకంగా ఉండకూడదు. అందుకే ఈ డయాగ్నోస్టిక్స్ ఒక్కసారి మీరొకసారి చూడండి. అప్పుడు ఇక్కడేమంటారంటే, పరిశుద్ధులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. చెప్పగలనా నేను? కనపడిన ప్రతి విశ్వాసికి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని చెప్పగలనా? హలో సిస్టర్ అని చెప్పగలనా? లేకుంటే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నామా? ఇదొక డయాగ్నోస్టిక్ అన్నమాట. అప్పుడు 14వ వచనంలో ఈ ఆశీర్వాదం వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై ఉండును గాక. అంటే ఈ త్రిత్వ కార్యం మీలో జరుగుతుందా? త్రిత్వ కార్యం మీలో జరుగుతుందా? దేవుడు మీలో పనిచేస్తున్నాడన్నది ఈ డయాగ్నోస్టిక్స్ ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాము. మరి ఇదేదో అప్పుడప్పుడు కాదు. మనము రెగ్యులర్‌గా చేసుకోవాలి. ఒకవేళ మన ఆధ్యాత్మిక జీవితంపై అనుమానం వచ్చినప్పుడు ఈ టెస్ట్‌లన్నీ చేసుకొని ఎక్కడ ఫెయిల్ అయ్యానో అని చెప్పుకుంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.